హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాపే మా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏమైంది ఈరోజు మనం తెలుసుకుందాం. నిన్న ఆనంది పూర్ణిమ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అడగాలనుకొని వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య గారు అంటూ లోపలికి వెళ్తుంది. రా ఆనంది, ఏమైంది అంటూ అడుగుతుంది. కొన్ని చూసినప్పుడు కొన్ని విషయాలు మార్చుకోవాల్సి వస్తుంది అత్తయ్య గారు అంటూ ఆనంది చెప్తుంది. నువ్వేం చూసావు ఆనంది అని సునంద అడుగుతుంది. అప్పుడే ఆనంది ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళు గుద్దేశారు కాదు, ఇంకా మమ్మల్ని చంపుతాను అని చెప్పి ఫోన్ కూడా చేశారమ్మా అనే విషయాన్ని ఆనంది గుర్తు తెచ్చుకొని ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగా ఆనంది, ఏంటి ఆలోచిస్తున్నావు, చెప్పు, ఏం మార్చుకున్నావు అంటూ సునంద అడుగుతుంది. నువ్వు నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నావా ఆనంది అంటూ సునంద అడుగుతుంది. అంటూ ఆనంది ఆన్సర్ ఇస్తుంది. సరే ఆనంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు అంటూ సునంద అడిగినప్పుడు, ఒక సముద్రాన్ని మనం దాటలేము అత్తయ్య గారు, కానీ ఓడ సహాయంతో దాటగలం. అలాగే మన ఇంట్లో ఉన్న సమస్య కూడా సముద్రం లాంటిది, కానీ ఓడ లాంటి ఒక పరిష్కారం ఉంది. నేను ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి పెళ్లి జరగాలి అనగానే సునంద వెంటనే ఆనంది అంటుంది, అలా కాదు అత్తయ్య గారు, మీరు అనుకునే విధంగా కాదు, నేను అనుకునే విధంగా ఈ పెళ్లి జరిపించవచ్చు అంటూ ఆనంది సునందకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయినా కూడా ఈ పెళ్లి జరిగితే పూర్ణిమ నా భర్త రెండో భార్య అని తెలిసిపోతుంది. అలా జరగకూడదనే కదా నేను నీకు నిజం చెప్పాను. ఇప్పుడు ఏంటి ఆనంది, నువ్వు మళ్ళీ పెళ్లి జరిపిస్తానంటున్నావు అంటూ సునంద అడుగుతుంది. అలా కాదు అత్తయ్య గారు, ఒకసారి నేను చెప్పేది వినండి అంటూ ఆనంది చెప్తుంది. ఎలా చెప్పినా కూడా ఈ పెళ్లి జరగకూడదు ఆనంది అంటూ సునంద చెప్తుంది. అలా జరగకపోతే చైత్ర కానీ శ్రీతన్ కానీ వాళ్ళిద్దరిలో ఒక చచ్చిపోతారు అత్తయ్య గారు, వాళ్ళు అంతగా ప్రేమించుకున్నారు అంటూ ఆనంది సునందకి చెప్తుంది. అయితే పెళ్లి చేసి నన్ను చంపాలనుకుంటున్నావు నువ్వు అంటూ సునంద అడుగుతుంది. అలా కాదు అత్తయ్య గారు, అయితే ఇప్పుడు ఆ నిజాన్ని బయట పెట్టుకున్న నువ్వు అలే ఏం చేయాలనుకుంటున్నావు అసలు అంటూ సునంద అడుగుతుంది. ఒకసారి నేను చెప్పేది వినండి అత్తయ్య గారు అంటూ ఆనంది చెప్తుంది. చైత్రకి శ్రీతన్కి గుళ్ళో మన రెండు కుటుంబాల మధ్యలోనే పెళ్లి చేద్దాం. అప్పుడు నేను మా జ్యోతంకి సూర్యబాబుకి నిజం చెప్తాను. చైత్ర తండ్రి మామయ్య గారని నేను చెప్తాను. ఇంకెవరికి ఈ నిజాన్ని తెలియకుండా చేయమని నేను చెప్తాను. అప్పుడు ఈ విషయం ఎవరికి తెలియదు కదా అత్తయ్య గారు, అప్పుడు వాళ్ళ పెళ్లి జరుగుతుంది కదా అంటూ చెప్తుంది. సరే, తర్వాత ఎలాగో పెళ్ళి అయిపోయిన తర్వాత శ్రీతన్ ఎలాగో ఫారెన్లోనే చదువుకున్నారు అత్తయ్య, శ్రీతన్ని చైత్రని అక్కడికి పంపించేద్దాం అని చెప్పి ఆనంది చెప్తుంది. సరే, అప్పుడు పూర్ణిమ ఎక్కడే ఉంటుంది కదా అంటూ అడుగుతుంది. వాళ్ళకి ఎలాగో సహాయానికి ఎవరు కావాలి కదా అత్తయ్య గారు, అప్పుడు మనం పూర్ణిమ గారిని పంపిద్దాం, అప్పుడు ఈ ఉనికే ఇక్కడ ఉండదు. అలాంటప్పుడు ఈ విషయం ఇంకొకరు ఎలా తెలుస్తుంది అత్తయ్య గారు అంటూ ఆనంది చెప్తుంది. నువ్వు ఎన్నైనా చెప్పానంది, 1000 అయినా చెప్పు, నేను వింటాను, కానీ ఆ వాటిల్లో పెళ్ళి అనే విషయం ఉండకూడదు. అలాంటిదే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అసలు అంటూ సునంద చెప్తుంది. అలా కాదత్తే కదా, ఒకసారి ఆ పిల్లల గురించి ఆలోచించండి. మన పంతాలు మన గొడవల కోసం వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాం అత్తయ్య గారు, ఒకసారి మీరు ఆలోచించండి. ఒకరినొకరిని ఇష్టపడినారు, ఒకరితో ఒకరు కలిసి బతకాలని ఆశపడ్డారు. అలాంటప్పుడు మనం ఎలా విడదీస్తాం అత్తయ్య గారు, పెద్దవాళ్ళ కోసం పిల్లల ఆశలు ఎందుకు తీసేయాలి అత్తయ్య గారు, ఒకసారి మీరు ఆలోచించండి. అట్లా చచ్చిపోవడే న్యాయం అయితే పగలకేముంది అత్తయ్య గారు అర్థం, వాళ్ళకేమైనా జరిగితే ఆ పాపం మీది కాదు అంటూ ఆనంది చెప్తుంది. తన తల్లి చేసిన తప్పుకు ఎందుకు అత్తయ్య గారు చైత్ర బాధపడాలి, ఇప్పుడు శ్రీతన్ కూడా బాధపడాలి కదా, ఎందుకు అలాగా, ఒకసారి ఆలోచించండి అత్తయ్య గారు. ఎవరైనా కూడా ఎవరి జీవితాలు నాశనం చేసుకునే హక్కు లేదు కదా, మీరు ఒకసారి ఆలోచించండి అత్తయ్య గారు అంటూ ఆనంది చెప్తుంది. వాళ్ళు మన కంటికి కనిపించకుండా వెళ్ళిపోతే ఆ తర్వాత ఎవరండి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, అప్పుడు మీరు ఆలోచించలేరు కదా వాళ్ళ గురించి. పరిష్కారం అనేది ఒకరికి న్యాయం ఇంకొకరికి అన్యాయం జరిగేటట్టు ఉండకూడదు అత్తయ్య గారు, ఇద్దరికి న్యాయం జరిగేలాగా ఉండాలి, అప్పుడే ఇద్దరికి న్యాయం జరుగుతుంది. రెండు వైపులా న్యాయమే సరైన పరిష్కారం అత్తయ్య గారు, మీరు ఏమంటారు అత్తయ్య గారు చెప్పండి అంటూ ఆనంది అడుగుతుంది. నన్ను కొంచెం ఆలోచించుకొని ఆనంది అంటూ సునంద చెప్తుంది. సరే, మీరు ఆలోచించుకుంటారు అంటే సరైన నిర్ణయమే తీసుకుంటారని నాకు అర్థమవుతుందని చెప్పగానే సునంద, కానీ నేను డిసిషన్ తీసుకున్న తర్వాతే నీతో మాట్లాడతాను, అప్పటి వరకు నువ్వేమీ చేయకు, నువ్వైతే నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ సునంద ఆనందికి చెప్తుంది. అలాగే అత్తయ్య గారు అంటూ అక్కడి నుంచి బయలుదేరేస్తుంది ఆనంది. చైత్ర ఇంట్లో కూర్చొని జరిగిన యాక్సిడెంట్ గురించి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో శ్రీతన్ ఫోన్ చేస్తాడు. శ్రీతన్ ఫోన్ చేయగానే ఏడుస్తూ ఫోన్ ఎత్తుతుంది. చెప్పు అంటూ, నా పేరు శ్రీతన్ అండి, 2 చెల్లని, నేను ప్రేమించిన పిల్ల పెళ్లి చేసుకోకపోయే పిల్ల, ఒకరు ఆ ఇంట్లో ఉంటారు, కానీ ఈ మధ్య ఏమీ లేదు, ఇంటి నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు, షాపింగ్కి వెళ్దామంటే రావట్లేదు, ఏమైందో తెలియట్లేదండి, ఆన్సర్ చేయకపోతే ఎలాగమ్మా అని చెప్పగానే చైత్ర బాగా ఏడుస్తుంది. మీ చిన్న గ్రాని నీకేం చెప్పలేదా అని అడుగుతుంది. ఏం చెప్పలేదే, ఏమైంది అంటూ అడుగుతాడు శ్రీతన్. యాక్సిడెంట్ అయింది, నిన్న యాక్సిడెంట్ అయిన టైంలో మీ చిన్న గ్రాని కూడా ఇక్కడే ఉన్నది అని చెప్పడంతో యాక్సిడెంట్ జరిగిందంతా శ్రీతన్కి చెప్తుంది. సరే, నేను మళ్ళీ చేస్తా అంటూ శ్రీతన్ పెట్టేస్తాడు. వెంటనే శ్రీతన్ ఆనందికి ఫోన్ చేసి, చైత్రకే కాదు అత్తయ్య గారికి కూడా చాలా ప్రమాదం ఉంది, నిన్న రాత్రి కూడా ఇలా జరిగిందంట, పెట్రోల్ పోసి తగలబెడతామని చెప్పి భయపెట్టారంట అని చెప్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య గారు గార్డెన్లో తిరుగుతూ ఉండడాన్ని గమనిస్తూ ఉంటుంది ఆనంది. శ్రావ్ తప్పుకున్నారు అక్క,
ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు అక్క. చైత్రకు కూడా తెలీదు అక్క అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఆనంద్. ఇంతకు ముందేమో యాక్షన్ జరగబోతుంది. ఇప్పుడేమో డైరెక్ట్‌గా ఇంటికి వచ్చి చంపుతామంటున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు అసలు? అంటూ ఆనంది మనసులో అనుకుంటూ ఉంటుంది. సరేరా నేను మాట్లాడతానులే. నేను చూసుకుంటాను అంటూ శ్రీతన్‌కి ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అత్తయ్య గారిని చూస్తూ ఉంటుంది ఆనంది. అత్తయ్య గారు చేస్తారు. లేలే అత్తయ్య గారు ఎందుకు చేస్తారు? అత్తయ్య గారు చాలా మంచివారు. ఇలాంటి వాటిని చేయించరు అని చెప్తుంది. ఇదంతా ఆలోచిస్తూ ఉండగా పూర్ణిమ గారితో నేను మాట్లాడినాను. కానీ ఆవిడ ఇవేం చెప్పలేదు. దీని గురించి నాకు తెలీదు. పోలీస్ కంప్లెయింట్ ఇద్దాం అనుకుంటే చైత్ర భయపడుతుంది. చైత్రకు తెలియకుండా మనం పోలీస్ కంప్లెయింట్ ఇద్దామా అక్క అంటూ శ్రీతన్ అడుగుతాడు. శ్రీతన్ నువ్వు కంగారు పడకు. నేను మీ బావగారితో మాట్లాడతాను. ఆయన ఏం చెప్తారో చూసి అప్పుడు మనం ఒక డిసిషన్ తీసుకుందాంలే అంటూ ఫోన్ పెట్టేయంగానే ఎవరు చేస్తుంటారు ఈ పని? ఇంతలా ఎవరు భయపిస్తున్నారు వాళ్ళని అనుకుంటూ ఉంటాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న జీవన ఎందుకు అత్తయ్య గారిని అంత తీక్షణంగా చూస్తున్నావు? ఏదో అనుమానం ఉంటే గాని అలా చూడవు కదా నువ్వు అంటూ అడుగుతుంది. ఈ ఇంట్లో జరిగే విషయాలన్నీ జీవనకు తెలియవు కాబట్టి ఏదో మాట్లాడుతుంది. తనతో ఏం చెప్పాలి నేను ఇప్పుడు అనుకుంటూ ఉంటుంది. నువ్వు చెప్పకపోయినా నాకు అన్నీ తెలుసులే అనుకుంటూ ఉంటుంది జీవన మనసులో. అవును జీవన చాలా పెద్ద ప్రమాదం ఉంది. అత్తయ్య గారు చెప్పే సమాధానం మీదే ఈ పెళ్లి ఆధారపడి ఉంది అనుకుంటూ ఉంటుంది కుట్టి మనసులో. నాకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పు నేను చేస్తాను నీకు అంటూ జీవన చెప్తుంది. ఖచ్చితంగా అడుగుతానులే జీవన అంటూ ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెళ్లి చేయాల్సిన బాధ్యత మందే. కాకపోతే ముఖ్యంగా నీదే బాధ్యత. నువ్వు మాట ఇచ్చావు కదా, మాట ఇచ్చావంటే తప్పవులే నాకు తెలుసు అంటూ జీవన ఆ మాట చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇందుమతి పూర్ణిమ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. జరిగిందంతా చెప్తారు. నాకు వింటుంటేనే ఇంత భయం వేస్తుంది. నువ్వు అసలు ఎలా తట్టుకున్నావమ్మా అని చెప్తుంది. ఒంటరి ఆడవాళ్ళం మేమెలా తట్టుకోగలం అమ్మా? ఎక్కడ నింపు పట్టిస్తారని చెప్పి భయపడ్డాం. నాకు ఇంకా బతికే రాతుంది కాబట్టి బతికాం మేము అంటూ చెప్తుంది. లేకపోతే ఇల్లు కాలి బూడిద అయిపోయేది. ఇల్లుతో పాటు మేము బూడిద అయిపోయేవాళ్ళం అంటూ పూర్ణిమ ఇందుమతికి చెప్తుంది. ఇక ఊరుకోకూడదు పదండి పోలీస్ కేసు పెడదాం అంటూ ఇందుమతి చెప్తుంది. అది ఇప్పుడు ఏం వద్దండి. ఎవరి పేరు కేసు పెట్టాలి? సునంద మీద కేసు పెట్టాలి. దాని డబ్బు బలం ముందు నేను నిలబడగలనా అసలు అంటూ పూర్ణిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. మన చుట్టం న్యాయం మన బంధువు. అలాంటిది కేసు పెట్టామంటే వాళ్ళు ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళు మన కాళ్ళ మీద పడాల్సింది. నువ్వు ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు అంటూ ఇందుమతి పూర్ణిమని అడుగుతుంది. వద్దండి మాకు ఎవరిపైన డౌట్ లేదు. ఇప్పుడేం కేసు పెట్టాల్సిన అవసరం లేదు. మేము చూసుకుంటాంలే. పొలిటికల్గా సపోర్ట్ తీసుకోవాలంటే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. శశికాంత్ గారు సునంద వాళ్ళే, మన సునంద గారే. వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారా ఎవరైనా? వాళ్ళని ఒక్క మాట అడిగితే చాలు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఒక్క ఫోన్ కొట్టారంటే చాలు పని అయిపోతుంది. వద్దండి ఈ పోలీసులు గొడవలు మాకేం వద్దు అంటూ పూర్ణిమ చెప్తుంది. ఇంటికి వచ్చి తలుపులు కొట్టి మిమ్మల్ని తగలబెట్టడానికి పెట్రోల్ పోయడానికి చెప్పారంటే పోలీసులు గొడవలు వద్దంటారేంటి మీరు అంటూ ఇందుమతి చెప్తుంది. సరే వాళ్ళు రావడం ఆగుతుందా? ఆగదు కదా. మొన్నేమో యాక్సిడెంట్ చేయబోయారు. ఇప్పుడేమో ఇంటికి వచ్చి తగలబెట్టపోయారు. మీరెవరో కూడా వాళ్ళకి తెలియదు. మీరేమో పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు. అలాంటప్పుడు ఇది దారుణం ఎలా ఆగుతుందమ్మా? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా అంటూ పూర్ణిమ చెప్తుంది. లేకపోతే దీనికి రెండు దారులు ఉన్నాయి అంటూ చెప్తుంది ఇందుమతి. ఏంటమ్మా అది అంటూ పూర్ణిమ అడుగుతుంది. 2 కాదు ఒకటే ఉంది అంటూ చెప్తుంది. సరే అదేంటో చెప్పండి అమ్మా అంటూ చెప్తుంది. మీరు కానీ గౌరీ ప్రసాద్ గారి కాంపౌండ్లో ఉన్నారంటే ప్రమాదం కాదు కదా. మీ ఒంటి మీద ఈగ కూడా వాలదు అంటూ చెప్తుంది. అలా జరగాలి అంటే ముందు నీ కూతురికి పెళ్లి జరగాలి. పెళ్లికి ఇంకా 4 రోజులు టైం ఉంది. కానీ పెళ్లి ముందుగా జరగాలి. అప్పుడు ఈ ప్రమాదం తప్పుతుంది. నువ్వు నీ కూతురు బ్రతుకుండాలంటే జడ్జి గౌరీ ప్రసాద్ కంటే సేఫెస్ట్ ప్లేస్ ఇంకోటి లేదు. ఆలోచించుకొని ఈ పెళ్ళి ఎలాగైనా తొందరగా జరపాలి అని చెప్పి ఇందుమతి పూర్ణిమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. పూర్ణిమ కూడా అదే రైట్ అని అనుకుంటూ ఉంటుంది మనసులో. సునందకు చెప్పిన దాన్ని వెళ్ళి ఆదిత్యకి చెప్తుంది ఆనంది. ఆదిత్య కూడా బాగా ఆలోచించి దీనికి మా అమ్మ ఒప్పుకోదు ఖచ్చితంగా అని చెప్తాడు. ఆదిత్య గారు మీరు కూడా అలా అంటే ఎలా అండి? వేరే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అయితే అత్తయ్య గారు బాధపడాలి, లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళు బాధపడాలి. ఇది అయితే ఎవరిని బాధ పెట్టకుండా ఉంది కదా. ఎవరిని ఒకరిని బాధ పెడితే అది పరిష్కారం ఎలా అవుతుంది అంటూ ఆనంది చెప్పింది. ఈడ పరిస్థితులు మనం అనుకున్నంత ప్రశాంతంగా లేవు ఆదిత్య గారు. అమ్మను బాధ పెట్టొద్దంటే పూర్ణిమ గారి మీద మళ్ళీ అటాక్ జరిగింది. నైట్ పెట్రోల్ పోసి ఇంటి తగలపెడదామని చెప్పారు. మనం ఏం జరగలేదు కాబట్టి ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం. అదే ఏదైనా జరుగుంటే అంటూ ఆనంది చెప్తుంది. సరే వాళ్ళ మీద అటాక్ చేసింది ఎవరో తెలిసిందా అంటూ ఆదిత్య అడుగుతాడు. మా అమ్మ మీద నీకు అనుమానంగా ఉందా అంటూ ఆదిత్య అడుగుతాడు. మీరు మళ్ళీ అదే అడుగుతున్నారు ఏంటి ఆదిత్య గారు? అత్తయ్య గారి మీద నాకు అటువంటి అనుమానం లేదు అత్తయ్య గారు. మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటూ ఆదిత్య అడుగుతుంది. అదే నాకు అర్థం కావట్లేదు ఆదిత్య గారు అని చెప్తుంది. చేస్తున్న వాళ్ళకి మన విషయాలన్నీ తెలుసు. లేదా ఇంతకుముందు మనము విజయవాడలో ఉండేవాళ్ళు కదా. ఆడేదైనా ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లం ఇక్కడికి ఏమన్నా వచ్చిందేమో అంటూ చెప్తారు. సరే ఆనంది ప్రాబ్లం ఏదైనా కావచ్చు. సొల్యూషన్ మాత్రం వాళ్ళే ఎత్తుక్కోవాలి.
నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అదే ప్రాబ్లమ్ నువ్వే ఖచ్చితంగా పోలీస్ కేస్ పెడతాం. వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు? నేను ఎవరిని తప్పు పట్టట్లేదు ఆనంది ఇప్పుడు. కాకపోతే నీకొకటి చెప్తాను విను. అమ్మని ఎప్పుడు బాధ పెట్టుకు. అమ్మకు నచ్చిన పనులు ఖచ్చితంగా చేయకు. మనకి ఈ విషయం ఇప్పుడే తెలుసు మనం ఎంత బాధపడుతున్నాం. కానీ అమ్మకి ఈ విషయం 20 ఏళ్ల నుంచి తెలుసు. అమ్మ ఎంత బాధపడుతుందో అసలు. కానీ ఇప్పుడు ఈ విషయం జరిగితే ఇంకా అమ్మ ఎంత బాధపడుతుందో అదంతా నువ్వు ఆలోచించు అంటూ ఆదిత్య చెప్తాడు. శ్రీతన్ల పెళ్లి నేను ఆపమని చెప్పను. అలా అని జరిపించమని కూడా నేను చెప్పను. అమ్మకి ఇబ్బంది లేకుండా జరిపించే బాధ్యత అయితే నీదే. కాకపోతే ఎలా జరిపించుకోవాలన్న బాధ్యత మాత్రం వాళ్ళదే. నువ్వు మాత్రం దాంట్లో తల దూర్చుకో. ఇప్పుడు నువ్వు పరిష్కారం గురించి ఆలోచిస్తూ ఏదైనా తప్పు జరిగిందంటే దానికి కాన్సిక్వెన్సెస్ నువ్వే భరించాలి. నీతో పాటు నేను భరించాలి అంటూ ఆదిత్య ఆనందికి చెప్తాడు. శ్రీతన్ని ఇంటికి పిలిపిస్తుంది పూర్ణిమ. ఎందుకండి మీరు రమ్మన్నారు అంటూ శ్రీతన్ అడుగుతారు. నువ్వు పూర్ణిమని నిజంగానే ప్రేమించావా అంటూ చెప్తాడు. అవును నిజంగానే ప్రేమించాను. ఎందుకంటే మీరు అలా అడుగుతున్నారు అంటూ శ్రీతన్ చెప్తాడు. సరే మీ ఇద్దరికి రేపే పెళ్లి జరగాలి. మీ ఇంట్లో ఎవరికి కూడా చెప్పకు అంటూ పూర్ణిమ చెప్తుంది. సరే అని చెప్పి శ్రీతన్ ఒప్పుకొని పెళ్లి మండపం దగ్గరకు వచ్చేస్తాడు.